ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇంకొక పెద్ద ట్విస్ట్ పెట్టాడు మెగా చీఫ్ పోటీదారులకు బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆట ఫస్ట్ తెలుసుకునేటట్టయితే పైనుంచి మనకి టీ షర్ట్స్ పడుతుంటాయి మన పేరు మీద. అంటే నబీల్ పేరు మీద నబీల్ టీ షర్ట్, పృథ్వీ పేరు మీద పృథ్వీ, అలాగా 10 మంది టీ షర్ట్స్ పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్ చెయ్యాలి అనుకుంటే తనకి సపోర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పృథ్వీ టీ షర్ట్ పడంగానే ఖచ్చితంగా గౌతమ్ దాన్ని చింపడానికి ట్రై చేస్తాడు కదా. అప్పుడు ఏం చేయాలి? పృథ్వీ టీ షర్ట్ కాపాడడం కోసం విష్ణు గాని, యష్మి గాని, నిఖిల్ గాని ఎవరో ఒకరు ప్రయత్నించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు గౌతమ్ తో ఫైట్ చేసి ఆ టీ షర్ట్ చినకుండా యాస్టీస్ గా ఉండేటట్టు పృథ్వీకి సపోర్ట్ చేయాలి. పృథ్వీ అంటే పృథ్వీ కాదు, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ బిగ్ బాస్ నిన్న మెగా పాత కంటెస్టెంట్స్ ని రప్పించి మీరు గ్రూప్ గేమ్ ఆడద్దు అంటున్నాడు. మరి ఇక్కడ గ్రూప్ గేమే కదా జరిగేది. ఖచ్చితంగా అన్ని వారాల పాటు ఒక బాండ్ ఏర్పడితే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్పా, ఒక స్వార్థమా, ఒక చిన్న ఎనిమిటీయా, శత్రుత్వం ఏర్పడుతుంది. అంతా కాకుండా అలాగా రోబోలాగా వెళ్ళిపోతాము అంటే అవ్వదు కదా, మెషిన్ లాగానా. ఇక్కడ ఏమైంది అంటే పృథ్వీకి విష్ణు సపోర్ట్ చేస్తుంది అనమాట. అయితే యష్మిని అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అనేసరికి ఇక యష్మి ఎవరికి సపోర్ట్ చేయకుండా తన గేమ్ తను ఆడుతూ ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఏమైంది అంటే యష్మి కూడా చీఫ్ కంటెండర్ అయ్యింది. ఓకే, మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది. కానీ ఇక్కడ పృథ్వీ గురించి యష్మికిను విష్ణుప్రియకి గొడవలు అనమాట. అంటే ఏంటి, యాక్చువల్లీ యష్మికి పృథ్వీని, నిఖిల్ని సపోర్ట్ చేయాలనే ఉంటుంది, ప్రేరణని చేయాలని ఉంటుంది. కానీ మళ్ళీ గ్రూప్ గేమ్ అని తన మీద పడుతున్నారు, నెగిటివిటీ చూపిస్తున్నారు అని చెప్పేసి తన గేమ్ ఆడుతుంటే మళ్ళీ విష్ణు వచ్చి తనని గెలికించుకుంది అనమాట. సో ఈ రకంగా గేమ్ అయితే జరిగింది. మొత్తానికి యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, తేజ, రోహిణి వీళ్ళు చీఫ్ కంటెండర్స్.